కేబుల్ రంగం మనుగడ, ఉపాధి భద్రత, ప్రజల సమాచార హక్కు పరిరక్షణ దృష్ట్యా ప్రభుత్వ ఉత్తర్వు 252ను పునఃసమీక్షించాలని కేబుల్ ఓనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. సోమవారం మధ్యాహ్నం తెలంగాణ సమాచార ప్రజా సంబంధాల ఐఎన్పిఆర్ రాష్ట్ర కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ డిఎస్ జగన్ కు జేఏసీ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ డాక్టర్ బరిగెల శివ, కోఆర్డినేటర్ చారి, తెలంగాణ డిజిటల్ కేబుల్ టీవీ అసోసియేషన్ అధ్యక్షులు రాచర్ల గోపి, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అనంచిన్ని వెంకటేశ్వరరావు, జేఏసీ నాయకులు కె కోటేశ్వరరావు, టీడబ్ల్యూజేఏ నేత విరాసత్ అలీ, కేబుల్ అసోసియేషన్ ప్రతినిధులు, ఓనర్లు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 252 జీవో అమలుతో కేబుల్ రంగంలో తలెత్తుతున్న సమస్యలు, అభ్యంతరాలు, కేబుల్ ఓనర్లపై పడుతున్న ఆర్థిక భారం, ఉపాధి సంక్షోభాన్ని వారు లిఖితపూర్వకంగా అధికారులకు వివరించారు. కేబుల్ వ్యవస్థ బలహీన పడితే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమాచార ప్రసారం దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. జేఏసీ ప్రధాన డిమాండ్లు వినతిపత్రంలో జేఏసీ ఈ క్రింది అంశాలను ప్రతిపాదించింది. ఐఎన్పిఆర్ అప్లికేషన్ పోర్టల్లో ప్రత్యేక కాలం, కేబుల్ టీవీ జర్నలిస్టుల అక్రిడేషన్ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి. పాత విధానమే కొనసాగించాలి. కేబుల్ టీవీ అక్రిడేషన్ సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రస్తుతం విధానాన్ని యథావిధిగా అమలు చేయాలని అక్రిడేషన్ కార్డులు జారీ, రాష్ట్ర స్థాయిలో 12, జిల్లా స్థాయిలో 4 కార్డులను ఎలాంటి షరతు లేకుండా మంజూరు చేయాలి. జిల్లాల వారీగా అధికారిక విచారణ, తెలంగాణలో అన్ని జిల్లాల్లో కేబుల్ టీవీలో పనిచేస్తున్న జర్నలిస్టుల వివరాలను అధికారికంగా సేకరించి పరిశీలించాలి. ప్రత్యేక బీపీఎల్ రేషన్ కార్డులు, కేబుల్ జర్నలిస్టులందరికీ ప్రత్యేక బీపీఎల్ రేషన్ కార్డులు సదుపాయం కల్పించాలి. ఉచిత వైద్య సదుపాయం, జర్నలిస్టుల కుటుంబ సభ్యులందరికీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందించాలని, ఉచిత విద్యా సదుపాయం, జర్నలిస్టుల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో ఉచిత విద్యా అవకాశాలు కల్పించాలి. పెన్షన్ పథకం, 60 సంవత్సరాలు నిండిన జర్నలిస్టులందరికీ పెన్షన్ పథకం అమలు చేయాలి. నెలవారీ గౌరవ వేతనం, ప్రతి జర్నలిస్టుకి నెలకు 8,000 గౌరవ వేతనం ఇవ్వాలి. అధికారుల స్పందన వినతి పత్రాన్ని స్వీకరించిన జాయింట్ డైరెక్టర్ డిఎస్ జగన్ ప్రతిపాదనను పరిశీలించి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చినట్లు జేఏసీ ప్రతినిధులు తెలిపారు. త్వరలోనే ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరిగే అవకాశం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయం జరగాలి, కేబుల్ టీవీ యాజమాన్యాలకు న్యాయం జరగాలి, కేబుల్ టీవీలో పనిచేస్తున్న జర్నలిస్టులకు పోరాడదాం, అక్రిడేషన్ కై పోరాడదాం. కేబుల్ యాజమాన్యానికి నష్టం చేస్తే